అమరావతి నిర్మాణ పనులకి వడివడిగా అడుగులు పడుతూ ఉన్నాయి. 2014 నుంచి 19 మధ్య అమరావతిలో నిర్మాణం చేసినటువంటి భవనాలు, అదేవిధంగా రోడ్లు, రైతులకు ఇచ్చినటువంటి ప్లాట్లకు సంబంధించిన లేఅవుట్ల నిర్మాణానికి సంబంధించిన రోడ్లకు సంబంధించిన పనులు గత 5 ఏళ్ల కాలంగా వైసీపీ చేయలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం రావడంతో రాజధానిలో నిర్మాణ పనుల్ని వేగవంతం చేయబోతుంది. ఈ నెల 15 నుండి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో రాజధానికి అవసరమయ్యే నిధులకు సంబంధించినటువంటి విషయంలో సిఆర్డీ అథారిటీ అప్రూవల్ ఇస్తూ వస్తుంది. గత వారం జరిగినటువంటి సిఆర్డీఏ 41వ అథారిటీ సమావేశంలో దాదాపు 11,467 కోట్ల రూపాయల పనులకు అనుమతి లభిస్తే, నిన్న జరిగినటువంటి సిఆర్డీఏ 42వ అథారిటీ మీటింగ్లో దాదాపు 8,800 కోట్ల రూపాయల పనులకి ఆమోదం తెలిపింది. 2014-19 మధ్య 41,000 కోట్ల పనులు టెండర్లు పిలిచారు. దాంట్లో 5,000 కోట్ల మేర పనులు అయితే పూర్తయ్యాయి. మిగతా పనులను కూడా గత వైసీపీ ప్రభుత్వం నిలిపివేయడంతో ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో పూర్తిగా అమరావతికి సంబంధించినటువంటి అటు జడ్జిస్ క్వార్టర్సు, మినిస్టర్ సంబంధించిన నివాసాలు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్సు, ఉద్యోగులకు సంబంధించి అన్ని భవనాలకు సంబంధించిన నిర్మాణ పనులు పూర్తి చేయాలని భావిస్తుంది. దానిలో భాగంగానే పూర్తిగా రైతులకు సంబంధించిన అంశంలో కూడా కీలక నిర్ణయం అయితే నిన్న తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతుల నుంచి భూములు తీసుకున్నారు. ఆ రైతులకి సంబంధించినటువంటి ప్లాట్ల అభివృద్ధికి, అక్కడ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన విషయంలో దాదాపు 3,807 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారు. దానికి నిన్న సిఆర్డీ అథారిటీ ఆమోదం తెలిపింది. వాటితో పాటు ట్రంక్ రోడ్లు, అంటే ఒక ప్రాంత రాజధాని 29 గ్రామాలను కలుపుతూ అటు గుంటూరు సంబంధించిన నేషనల్ హైవేని, అటు గుంటూరు సంబంధించిన అమరావతి రోడ్డును, ఇది అన్ని రోడ్లను కలుపుతూ ట్రంక్ రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. దానికి 4,521 కోట్ల పనులకి ఆమోదం తెలిపింది. వాటితో పాటు జడ్జిస్, అదేవిధంగా మంత్రులకు సంబంధించినటువంటి బంగ్లాలకి 492 కోట్ల రూపాయలకి నిన్న జరిగిన సిఆర్డీఏ సమావేశంలో ఆమోదం తెలిపారు. అంతేకాదు మొత్తం ఈ 42వ సిఆర్డీ అథారిటీ సమావేశంలో మొత్తం 20,292 కోట్ల రూపాయల మేర పనులకు అనుమతి లభించింది. నేలపాడు, రాయిపూడి, అనంతవరం, దొండపాడు వంటి గ్రామాల్లో 236 కిలోమీటర్ల మేర రోడ్లకు లేఅవుట్లకి అనుమతి లభించింది. ట్రంక్ రోడ్ల నిర్మాణానికి 360 కిలోమీటర్ల మేరగా అనుమతి లభించింది. 2014-19 మధ్య అప్పుడున్నటువంటి ధరలు ఇప్పుడున్న ధరల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది కాబట్టి దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఒకవేళ వైసీపీ కనుక ఆ పనులు కొనసాగిస్తే భారం పడేది కాదు. కానీ వైసీపీ ఎక్కడ కూడా ఏ పని కూడా చేయకపోవడంతో ఇప్పుడు అదనంగా ఖర్చు చేసి ఆ పనులు తిరిగి నిర్మాణాలు పూర్తి చేయాల్సిన పని ఏర్పడింది. దానిలో భాగంగా చూస్తే కనుక రోడ్ల నిర్మాణానికి గతంలో కేవలం 25% మాత్రమే ఖర్చు అయ్యేది. కానీ ఇప్పుడు దానికి అదనంగా 3% పెరిగి 28% పెరిగింది. వాటితో పాటు భవనాలు ఏవైతే ఉన్నాయో అటు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ, ఐఏఎస్ క్వార్టర్స్ కానీ, లేకపోతే అన్ని క్వార్టర్స్ నిర్మాణాలకు సంబంధించినటువంటి గతంలో 35% మాత్రమే ఉంటే అది ఇప్పుడు 20% పెరిగి అదనంగా 50% వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే దాదాపు 20% పెరిగిన సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. కాబట్టి వాటికి కూడా అప్రూవల్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీ అథారిటీ నిన్న నిధులు అనేవి గ్రాంట్ చేసింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 15 నుండి అమరావతిలో నిర్మాణ పనులు అయితే ప్రారంభం కాబోతున్నాయి. డిసెంబర్ 15న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్తో పాటు ఆల్ ఇండియా సర్వీస్ సంబంధించినటువంటి క్వార్టర్ నిర్మాణ పనులు కూడా ప్రారంభించబోతున్నారు. జనవరి 1 నుంచి శాశ్వత అసెంబ్లీ, శాశ్వత సెక్రటరియట్, శాశ్వత హైకోర్టు నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి. జనవరి 30 నుంచి శాశ్వత అసెంబ్లీకి సంబంధించిన నిర్మాణ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే వరుసగా సమీక్షలు నిర్వహించి సాధ్యమైన త్వరగా అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి 15 రోజులకు ఒకసారి సిఆర్డీ అథారిటీ సమావేశం పెట్టుకోవడం, దాని ద్వారా ఎన్ని కోట్ల మేర నిర్మాణ పనులకి అనుమతి ఇవ్వాలి, ఏ పనులకు అనుమతి ఇవ్వాలని ఒక నిర్ణయం అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దానిలో భాగంగానే వరుసగా మొన్న 41వ అథారిటీ సమావేశం, నిన్న 42వ అథారిటీ సమావేశం నిర్వహించి దాదాపు 22,000 కోట్ల నిర్మాణ పనులకైతే అనుమతి లభించింది. కాబట్టి ఇప్పుడు ఆ 22,000 కోట్ల నిర్మాణ పనులు రేపు డిసెంబర్ 15 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. దాదాపు 3-3.5 సంవత్సరాల లోపే అమరావతిలోని అన్ని నిర్మాణాలు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. 2027 మధ్యలో కానీ 2028 మొదట్లో కానీ పూర్తి స్థాయిలో అమరావతికి ఒక పూర్తి స్థాయి నిర్మాణాలు పూర్తయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ వరుసగా రాష్ట్ర ప్రభుత్వం అటు సిఆర్డీకి సంబంధించినటువంటి అప్రూవల్ రావడంతో రాజధాని నిర్మాణ పనులు అయితే ఇంకా చకచకా జరగబోతున్నాయి. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ ఆర్టీవీ, అమరావతి ప్రాంతం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.